Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today I am back with another spoken English conversation. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఇంట్లో మాట్లాడేటువంటి మాటల్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుంటాం. I hope you will like it. So without any further ado, let's get into today's topic. There are 4 characters in this conversation. Ram is the father, Sita is the mother, Bharati is their daughter, Bharat is their son. These 4 characters talk to each other in the dialogue. Let's see how it goes. Bharat, Akka, టీవీలో బాహుబలి సినిమా వస్తుంది చూద్దామా? Sister, the movie Bahubali is playing on TV. Shall we watch it? లేదు, నేను బిగ్ బాస్ షో చూస్తాను. నో, ఐ విల్ వాచ్ ద బిగ్ బాస్ షో. అమ్మా చూడు, అక్క నన్ను టీవీ చూడనివ్వట్లేదు. మామ్, లుక్, సిస్టర్ ఇజంట్ లెట్టింగ్ మీ వాచ్ టీవీ. సీత, టీవీ చూసింది చాలు, వెళ్ళి చదువుకోండి. వాచింగ్ టీవీ ఈజ్ ఎనఫ్, గో అండ్ స్టడీ. భారతి, అమ్మా ఈరోజు హాలిడే కదా, ఈ ఒక్క ప్రోగ్రాం చూస్తాను. మామ్, టుడే ఈజ్ ఏ హాలిడే రైట్? ఐ విల్ జస్ట్ వాచ్ దిస్ వన్ ప్రోగ్రామ్. సీత, అలాగైతే మీరిద్దరూ కలిసి పెప్పా పిగ్ ప్రోగ్రాం చూడండి. ఇన్ దట్ కేస్ యూ బోత్ షుడ్ వాచ్ ద పెప్పా పిగ్ ప్రోగ్రామ్. ఇన్ దట్ కేస్ యూ బోత్ షుడ్ వాచ్ ద పెప్పా పిగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చండి. రైట్. భారతి అండ్ భరత్, సరే మమ్మీ, ఓకే మామ్. సీత, 30 minutesలో నేను నా పని పూర్తి చేసుకొని వచ్చి మీతో హోంవర్క్ చేయిస్తాను. ఇన్ 30 minutes ఐ విల్ ఫినిష్ మై వర్క్ అండ్ కమ్ టు మేక్ యూ డూ యువర్ హోంవర్క్. సీత, భరత్, నేను యాపిల్ కట్ చేసి పెట్టాను, తీసుకెళ్ళి తినండి. భరత్, ఐ హ్యావ్ కట్ అన్ యాపిల్, టేక్ ఇట్ అండ్ ఈట్ ఇట్. భరత్, ఇట్ ఇవ్వు మమ్మీ, గివ్ ఇట్ టు మీ మామ్. సీత, చేతులు కడుక్కున్నావా? హ్యావ్ యూ వాష్ యువర్ హ్యాండ్స్? సీత, ఆ చేతికంతా మట్టి అలాగే ఉంది, వెళ్ళి మళ్ళీ కడుక్కోపో. యువర్ హ్యాండ్ ఈజ్ స్టిల్ ఫుల్ ఆఫ్ డర్ట్, గో అండ్ వాష్ ఇట్ అగైన్. మట్టిలో ఆడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా అలాగే ఆడుతావు. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ నాట్ టు ప్లే ఇన్ ద డర్ట్, యూ స్టిల్ డూ. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసుకో. ఫస్ట్ గో అండ్ టేక్ ఎ బాత్. ఇక్కడ యూ అని మెన్షన్ చేయకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. భరత్, సరే చేసుకుంటాను, ప్రతిదానికి తిట్టకు నన్ను. ఫైన్, ఐ విల్, డోంట్ స్కోల్ మీ ఫర్ ఎవ్రీథింగ్. అప్పుడు భారతి కలుగజేసుకొని కూతురు, పేరెంట్స్ ఒక మాట అంటే పడితే ఏమవుతుంది? ఇఫ్ పేరెంట్స్ రిప్రమాండ్ యూ, వాట్స్ ద హార్మ్ ఇన్ యాక్సెప్టింగ్ ఇట్? ఏమవుతుంది అంటే వాట్స్ ద హార్మ్ ఇన్ యాక్సెప్టింగ్ ఇట్? రిప్రమాండ్ అంటే గద్దించడం, ఒక మాట అనడం అంటే ఏంటంటే కోప్పడటం, లేదంటే గద్దించడం. సో అలాగే. భరత్, నువ్వు నోరు మూసుకో, యు షట్ యువర్ మౌత్. సీత అంటే మదర్, చిన్న పెద్ద చూసుకోకుండా అలాగైనా మాట్లాడటం? ఈజ్ దిస్ హౌ యు ఆర్ సపోజ్ టు టాక్ వితౌట్ కన్సిడరింగ్ ద ఏజ్ డిఫరెన్సెస్? సీత, నీకంటే పెద్దవాళ్ళతో ఎప్పుడు మర్యాదగా మాట్లాడాలి. You should always speak respectfully to those who are older than you. భరత్ స్నానానికి వెళ్ళి వచ్చాక, ఆఫ్టర్ భరత్ టుక్ ఎ బాత్ అండ్ కేమ్ బ్యాక్. స్నానం చేసావా? డిడ్ యూ టేక్ ఎ బాత్? హ్యావ్ యూ హ్యాడ్ ఎ షవర్? మొహంపై నీళ్ళు అలాగే ఉన్నాయి, వెళ్ళి సరిగ్గా తుడుచుకోపో. ద వాటర్ ఈజ్ స్టిల్ ఆన్ యువర్ ఫేస్, గో అండ్ వైప్ ఇట్ ఆఫ్ ప్రాపర్లీ. వాటర్ ట్యాప్ పూర్తిగా ఆఫ్ చేయాలని ఎన్నిసార్లు చెప్పాను? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ టు టర్న్ ఆఫ్ ద వాటర్ ట్యాప్ కంప్లీట్లీ? నీళ్లు పోతుంటే కనిపించడం లేదా? కాంట్ యూ సీ ద వాటర్ ఈజ్ రన్నింగ్?
బాత్రూంలో లైట్ ఆఫ్ చేయి, టర్న్ ఆఫ్ ద లైట్ ఇన్ ద బాత్రూమ్, స్విచ్ ఆఫ్ ద లైట్ ఆర్ టర్న్ ఆఫ్ ద లైట్ అని చెప్పేసి అనొచ్చు. స్విచ్ ఆన్ ద లైట్ అంటే లైట్ ఆన్ చేయటం, టర్న్ ఆన్ ద లైట్ అంటే లైట్ ఆన్ చేయటం. సీత, ఇప్పుడు ఈ స్నాక్స్ తీసుకెళ్ళి తినండి. నౌ టేక్ ది స్నాక్స్ అండ్ ఈట్ దెమ్. భరత్, నాకు స్నాక్స్ వద్దు, ఏం వద్దు. ఐ డోంట్ వాంట్ స్నాక్స్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. అప్పుడు మదర్ సీత అంటుంది, ప్రతి చిన్న విషయానికి అలుగుతారా? డూ పీపుల్ సల్క్ ఓవర్ ఎవ్రీ లిటిల్ థింగ్? సల్క్ అంటే అలగటం. మరీ అంత మొండిగా ఉండకూడదు. యూ షుడెంట్ బి సో స్టబర్న్. అప్పుడప్పుడు కాస్త పట్టు విడుపుగా ఉండాలి. సమ్టైమ్స్ యూ నీడ్ టు బి అ లిటిల్ ఫ్లెక్సిబుల్. స్నాక్స్ తీసుకొని వెళ్తున్నప్పుడు చైర్ దారికి అడ్డంగా ఉంటుంది. వైల్ టేకింగ్ స్నాక్స్ ద చైర్ ఈజ్ బ్లాకింగ్ ద వే. సో అప్పుడు సీత, దారిలో ఉన్న కుర్చీ పక్కకు జరుపు. మూవ్ ద చైర్ అసైడ్ ఫ్రమ్ ద వే. సీత, ఇంకొంచెం అసుంట జరుపు. మూవ్ ఇట్ అ లిటిల్ ఫర్దర్ అసైడ్. భరత్, ఇక్కడ నీళ్లు పోసింది ఎవరు? హూ పోర్డ్ ద వాటర్ హియర్? ఇది ఇల్లా ఇంకేమన్నా? ఈజ్ దిస్ ఎ హౌస్ ఆర్ వాట్? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. అట్లీస్ట్ సమ్ కామన్ సెన్స్ షుడ్ బి దేర్, రైట్? సీత, ఎందుకలా అరుస్తున్నావు? మదర్ అంటోంది, ఎందుకలా అరుస్తున్నావు? వై ఆర్ యూ షౌటింగ్ లైక్ దట్? అరిస్తే పని జరుగుతుందా? విల్ షౌటింగ్ మేక్ థింగ్స్ హ్యాపెన్? నేను పొద్దుటి నుంచి పని చేస్తున్నాను, చేస్తున్నాను, సారీ. ఇట్స్ పర్ఫెక్ట్. నేను పొద్దుటి నుంచి పని చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్. ఎవరైనా పట్టించుకున్నారా? ఐఎమ్ సారీ, ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఈజ్ ఎనీవన్ పేయింగ్ అటెన్షన్? ఎవరినంటే ఏమొస్తుంది? వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్ ఇఫ్ ఐ స్కోల్డ్ ఎనీవన్? నా రాత చక్కగా లేదు. మై ఫేట్ ఈజ్ నాట్ గుడ్. రాత మీన్స్ హియర్ తలరాత. నేను తుడుస్తాను, నువ్వు వెళ్ళిపో. ఐ విల్ వైప్ ఇట్ ఆర్ ఐ విల్ క్లీన్ ఇట్. యు గో. భరత్, భారతి ఇద్దరు స్నాక్స్ తింటూ టీవీ చూస్తున్నప్పుడు, వైల్ భరత్ అండ్ భారతి ఆర్ ఈటింగ్ స్నాక్స్ అండ్ వాచింగ్ టీవీ, భారతి అంటోంది తమ్మునితో, సరిగ్గా తినటం రాదా? కాంట్ యూ ఈట్ ప్రాపర్లీ? ఎందుకలా మూతికంతా అంటించుకుంటున్నావు? వై ఆర్ యూ గెటింగ్ స్నాక్స్ ఆల్ ఓవర్ యువర్ మౌత్? భరత్, వెళ్ళి టవల్ తీసుకురా, తుడుచుకుంటాను. గో అండ్ బ్రింగ్ ఎ టవల్, ఐ విల్ వైప్ ఇట్. తుడుచుకోవటం అంటే ఏంటండి? వైప్ ఇట్. ఇలాంటి వర్బ్స్ మనకు తెలిసి ఉండాలి. సీత, ఆ టీవీ సౌండ్ ఎందుకంతా? కొంచెం తగ్గించు. వై ఈజ్ ద టీవీ సౌండ్ సో లౌడ్? టర్న్ ఇట్ డౌన్ ఎ బిట్. భరత్, టీవీ రిమోట్ ఎక్కడుంది? ఇప్పుడు సిస్టర్ భారతి టవల్ కోసం వెళ్ళింది కాబట్టి తను అంటాడు, టీవీ రిమోట్ ఎక్కడుంది? వేర్ ఇస్ ద టీవీ రిమోట్? భారతి, కబోర్డ్లో ఉంది చూడు. ఇట్స్ ఇన్ ద కబోర్డ్, చెక్ ఇట్. కబోర్డ్ చాలా ఎత్తుగా ఉంది, నాకు అది అందటం లేదు. ద కబోర్డ్ ఈస్ టూ హై, ఐ కాంట్ రీచ్ ఇట్. ఏదైనా ఎత్తుగా ఉన్నప్పుడు మనకు అందనప్పుడు మనం అనాల్సిన వర్డ్ ఏంటండి? ఐ కాంట్ రీచ్ ఇట్. టవల్ తీసుకొని వస్తున్నాను, ఉండు. ఐఎమ్ బ్రింగింగ్ ద టవల్, వెయిట్. 30 నిమిషాల తర్వాత, 30 minutes later. సీత, నా పని అయిపోయింది. మై వర్క్ ఈస్ డన్. టీవీ ఆఫ్ చేసి బుక్స్ తీసుకొని రండి, హోంవర్క్స్ చేయిస్తాను. టర్న్ ఆఫ్ ద టీవీ అండ్ బ్రింగ్ యువర్ బుక్స్, ఐ విల్ మేక్ యూ డూ యువర్ హోంవర్క్. నేను హోంవర్క్స్ చేస్తానంటే ఐ విల్ డూ మై హోంవర్క్ అని. నేను నా హోంవర్క్ చేస్తానంటే ఐ విల్ డూ మై హోంవర్క్. నేను మీతో హోంవర్క్ చేయిస్తానంటే ఐ విల్ మేక్ యూ డూ యువర్ హోంవర్క్. మేక్ అనే స్ట్రక్చర్ను మనం అర్థం చేసుకోవాలి. నోట్బుక్స్ ఎక్కడ పడితే అక్కడ విసిరేయకండి. డోంట్ త్రో ద నోట్బుక్స్ అరౌండ్ కేర్లెస్లీ. రూమ్ అంతా చిందరవందరగా చేయకండి. డోంట్ మేక్ ద రూమ్ మెస్సీ. ఇంట్లో సరుకులు అన్నీ అయిపోయాయి. వీఆర్ అవుట్ ఆఫ్ గ్రాసరీస్ ఎట్ హోమ్. హోంవర్క్ కొంచెమే ఉంది, కంప్లీట్ చేసి. దెర్ ఈజ్ ఓన్లీ అ లిటిల్ బిట్ ఆఫ్ హోంవర్క్ లెఫ్ట్, ఫినిష్ ఇట్ అప్. ఫినిష్ ఇట్ అప్ అనొచ్చు, లేదంటే ఫినిష్ ఇట్ ఆఫ్ అని కూడా అనొచ్చు. నేను షాప్కు వెళ్ళి వచ్చేలోపు నీ హోంవర్క్ పూర్తి చేయాలి. యూ నీడ్ టు ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ ఐ రిటర్న్ ఫ్రమ్ ద షాప్. లేదంటే నాన్నతో చెబుతా, అదర్వైజ్ ఐ విల్ టెల్ డాడ్. భరత్,
అమ్మ నేను గేమ్స్కు వెళ్తాను. మామ్ ఐ విల్ గో టు ద గేమ్స్. సీత మదర్ నన్ను సతాయించకు, ఈ పని పూర్తి చేశాకే గేమ్స్కు పంపిస్తాను. డోంట్ బాదర్ మీ, ఐ విల్ సెండ్ యూ టు ప్లే గేమ్స్ ఓన్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ వర్క్. షాప్ నుంచి వచ్చాక, ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ ద షాప్. సీత పని అయిపోయిందా, ఏం చేస్తున్నావు? ఈజ్ ద వర్క్ డన్, వాట్ ఆర్ యూ డూయింగ్? భారతి హోంవర్క్స్ కంప్లీట్ చేశాం మమ్మీ, వీ హ్యావ్ కంప్లీటెడ్ ద హోంవర్క్ మామ్. సీత ఏంటి, ఎక్కడ చూసిన పేపర్లు ఉన్నాయి? వాట్ ఈస్ దిస్, దేర్ ఆర్ పేపర్స్ ఎవ్రీవేర్. రూమ్ నీట్గా ఉంచాలని చెప్పలేదా? డిడింట్ ఐ టెల్ యూ టు కీప్ ద రూమ్ క్లీన్? రూమ్ నీట్గా ఊడ్చు, స్వీప్ ద రూమ్ నీట్లీ. సీత మదర్ మీరు స్నాక్స్ తిన్న ప్లేట్ ఇక్కడే వదిలేశారేంటి? వై డిడ్ యూ లీవ్ ద ప్లేట్ హియర్ ఆఫ్టర్ ఈటింగ్ స్నాక్స్? సీత తిన్న తర్వాత ప్లేట్ కడగటం నేర్చుకో, లెర్న్ టు వాష్ ద ప్లేట్ ఆఫ్టర్ ఈటింగ్. సారీ మామ్, ఇంకెప్పుడు అలా చేయను. భారతి సారీ మామ్, ఐ వోంట్ డూ ఇట్ అగైన్. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో తెలుసుకో, లెర్న్ వేర్ టు పుట్ ఈచ్ ఐటమ్, లేదంటే లెర్న్ వేర్ ఎవ్రీథింగ్ గోస్. వాటర్ బాటిల్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టు, ఫిల్ అప్ ద వాటర్ బాటిల్స్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఇంతలో తండ్రి ఇంటికి వచ్చాడు. ఇన్ ద మీన్ టైమ్ ద ఫాదర్ హ్యాస్ అరైవ్డ్ హోమ్. నాన్న వచ్చినట్లున్నారు చూడు. డాడ్ సీమ్స్ టు బి హియర్, చెక్, టేక్ ఎ లుక్. ఆ కుర్చీని ఇటు తీసుకురా, తండ్రి ఇలా అంటున్నాడు. బ్రింగ్ దట్ చైర్ హియర్. సీత మీరు బయటకు వెళ్ళి ఆడుకోండి, యూ గో అవుట్ సైడ్ అండ్ ప్లే. పిల్లలతో చెప్పింది. తర్వాత భార్య భర్తతో ఇలా మాట్లాడుతుంది. ద వైఫ్ ఈజ్ టాకింగ్ టు హర్ హస్బెండ్ లైక్ దిస్. ఏమైంది, అప్పు దొరికిందా? వాట్ హ్యాపెన్, డిడ్ యూ గెట్ ద లోన్? రామ్ అందరినీ అడిగాను, ఎవ్వరూ ఇవ్వటం లేదు. ఐ ఆస్క్డ్ ఎవ్రీ వన్, నో వన్ ఈజ్ గివింగ్ ఇట్. ఎందుకు అలా డల్గా కనిపిస్తున్నావు? వై డూ యూ లుక్ సో డల్? పరిస్థితులు కొంచెం బెటర్ అవుతున్నాయని అనుకున్న ప్రతిసారి ఇంకేదో ఒకటి జరుగుతుంది. ఏంటి జీవితం? ఎవ్రీ టైమ్ ఐ థింక్ థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్, సంథింగ్ ఎల్స్ గోస్ రాంగ్. వాట్ ఈస్ దిస్ లైఫ్? టీ చల్లగా అవుతుంది, తాగండి. ద టీ ఈజ్ గెటింగ్ కోల్డ్, డ్రింక్ ఇట్. నువ్వు కాబట్టి అంత బాధను తట్టుకోగలిగావు, నేనైతే తట్టుకోలేను. భార్య కొంచెం కూల్ చేయడానికి అలా అంటుంది అనమాట. బికాజ్ ఇట్స్ యూ, యు ఆర్ ఏబుల్ టు బేర్ ఆల్ దట్ పెయిన్, బట్ ఐ వుడెంట్ బీ ఏబుల్ టు బేర్ ఇట్ ఆర్ స్టాండ్ ఇట్. రామ్ ఏమైనా కానీ కొంత ల్యాండ్ అమ్మేస్తాను. కమ్ వాట్ మే, ఐ విల్ సెల్ సమ్ ల్యాండ్. అది పద్ధతి కాదు, దట్స్ నాట్ ద రైట్ వే. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఎ సొల్యూషన్. రామ్ నాకేమి తోయడం లేదు, ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్. అన్ని విధాలుగా ప్రయత్నించాను, కానీ ఏది వర్కౌట్ అయ్యేలా లేదు. ఐ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్ బట్ నథింగ్ సీమ్స్ టు వర్కౌట్. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. డోంట్ రష్ ఇన్ టు ఎనీ డెసిషన్ ఆర్ డోంట్ మేక్ ఎనీ డెసిషన్ ఇన్ ఎ హరీ. ఏం చేయాలో నిదానంగా ఆలోచిద్దాం. లెట్స్ టేక్ అవర్ టైమ్ అండ్ థింక్ అబౌట్ వాట్ టు డూ. రామ్ అంటుంది ఇలా, పేదోడిగా పుడితే ఇన్ని కష్టాలు భరించాలి. ఇఫ్ యు ఆర్ బోర్న్ పోర్, యు హ్యావ్ టు ఎండ్యూర్ దీస్ మెనీ హార్డ్షిప్స్. సీత డబ్బున్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటే తప్పండి. ఇఫ్ యూ థింక్ దట్ ఆల్ రిచ్ పీపుల్ ఆర్ హ్యాపీ, యు ఆర్ మిస్టేకెన్. కష్టాలు లేని వాళ్ళు ఎవరు? హూ ఈజ్ దేర్ వితౌట్ స్ట్రగుల్స్? ఎవరి 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 సమస్యలు వారికి ఉంటాయి. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. భయపడకు, దేవుడు ఏదో ఒక రకంగా మనకు సహాయం చేస్తాడు. డోంట్ బీ అఫ్రైడ్, గాడ్ విల్ హెల్ప్ అస్ ఇన్ సమ్ వే. అన్నట్లు మీ స్నేహితుడి చెల్లి పెళ్లికి మీరు కొంత డబ్బు సహాయం చేశారు కదా. బై ద వే, యూ డిడ్ హెల్ప్ యువర్ ఫ్రెండ్ విత్ సమ్ మనీ ఫర్ హిస్ సిస్టర్స్ వెడ్డింగ్, డిడింట్ యూ? ఆయన్ని అడిగారా? హ్యావ్ యూ ఆస్క్డ్ హిమ్? వాడు 2 నెలలుగా ఊర్లో ఉండటం లేదు. హీ హ్యాజంట్ బీన్ ఇన్ ద విలేజ్ ఫర్ 2 months. ఏదో పని మీద హైదరాబాద్కు వెళ్ళాడని తెలిసింది. ఐ హర్డ్ హీస్ గోన్ టు హైదరాబాద్ ఫర్ సమ్ వర్క్.
లేదండి, ఆయన నాకు పోస్ట్ ఆఫీస్ దగ్గర కనిపించారు. నో, హీ వాజ్ సీన్ నియర్ ద పోస్ట్ ఆఫీస్. నాతో మాట్లాడారు. హీ స్పోక్ విత్ మీ. నిన్ను కలవాలని కూడా చెప్పారు. హీ స్పోక్ విత్ మీ అండ్ సెడ్ హీ వాంటెడ్ టు మీట్ యూ. రామ్, అలాగా, అయితే నేను ఒకసారి కాల్ చేస్తాను. ఓ ఐ సీ, ఐ విల్ కాల్ హిమ్ వన్స్. సరే, నేను బట్టలు ఉతికి పెట్టాను, వాటిని ఆరబెట్టి వస్తాను. ఆల్ రైట్, ఐ హ్యావ్ వాష్డ్ ద క్లోత్స్. ఐ విల్ హ్యాంగ్ దెమ్ టు డ్రై అండ్ కమ్ బ్యాక్. వచ్చాక మీకు భోజనం వడ్డిస్తాను. ఐ విల్ సర్వ్ యూ ద మీల్ ఆఫ్టర్ ఐ గెట్ బ్యాక్. న్యూస్ పేపర్ వచ్చిందా? హ్యాస్ ద పేపర్ కమ్? న్యూస్ పేపర్. సీత, అక్కడే టేబుల్ పై పెట్టాను, వెళ్ళి చూసుకోండి. ఇట్స్ ఆన్ ద టేబుల్ దేర్, గో అండ్ చెక్. బట్టలు ఆరవేసి కిందికి వచ్చాక సీత, మీ ఫ్రెండ్ కాల్ చేశారా? డిడ్ యూ కాల్ యువర్ ఫ్రెండ్? రామ్, చేశాను. డబ్బు ఇవ్వడానికి ఈరోజు ఇంటికి వస్తున్నానని చెప్పాడు. ఎస్, ఐ కాల్డ్ హిమ్. హీ సెడ్ హీఈస్ కమింగ్ హోమ్ టుడే టు గివ్ ద మనీ. ఒక పెద్ద సమస్య తీరిపోయింది. అ బిగ్ ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ సాల్వ్డ్. సీత, చెప్పాను కదండి, కంగారు పడితే ఏ ప్రయోజనం ఉండదు. ఐ టోల్డ్ యూ డిడింట్ ఐ? దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ వరీయింగ్. దెర్ ఇస్ నో యూజ్ ఇన్ వరీయింగ్ అని కూడా అనొచ్చు. కాస్త ప్రశాంతంగా ఆలోచించాలి. యూ నీడ్ టు థింక్ కామ్లీ. వెళ్ళి చేతులు కడుక్కోండి. గో వాష్ యువర్ హ్యాండ్స్. భోజనం వడ్డిస్తాను. ఐ విల్ సర్వ్ ద ఫుడ్. కర్రీ ఎలా ఉంది? హౌ ఇస్ ద కర్రీ? కర్రీ కొంచెం చప్పగా ఉంది. ద కర్రీ ఈజ్ అ బిట్ బ్లాండ్. ఇన్సిపిడ్ or బ్లాండ్. కర్రీలో కొంచెం ఉప్పు వేయి. యాడ్ ఎ లిటిల్ సాల్ట్ టు ద కర్రీ. ఉప్పు కారం ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాగే తినడం అలవాటు చేసుకోండి. ఈటింగ్ టూ మచ్ సాల్ట్ అండ్ స్పైస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. గెట్ యూజ్డ్ టు ఈటింగ్ లైక్ దిస్. దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ లైక్ బటన్ and share it with your friends and family members. Thanks for watching this video. Happy learning.